హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా తరపున డిజిటల్ విద్యా తరపు నుండి మీకు మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనము నేర్చుకోబోయే విషయం ఎడోబ్ ఫోటోషాప్ సిసి వర్షన్. ఎందుకంటే తెలుగులో మనకి ఎడోబ్ ఫోటోషాప్ CS6, CS5 మిగతా వర్షన్స్ యూట్యూబ్లో ఎలాగా ఉన్నాయి. సో సిసి వర్షన్లో ఉన్న అడ్వాంటేజెస్, దాంట్లో ఉన్న కోర్ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఒక్కసారి మనం లెట్స్ షూట్ ఫోటోషాప్ను ఒక్కసారి ఫైర్ చేద్దామా? ఫైన్. సి, చాలామంది షార్ట్ కట్స్ డెస్క్టాప్లో పెడుతూ ఉంటారు. ఫోటోషాప్ అవ్వచ్చు, ఇలిస్ట్రేటర్ అవ్వచ్చు, మ్యాక్స్ అవ్వచ్చు, ఎనీ ప్రోడక్ట్ వాళ్ళ యొక్క షార్ట్ కట్ ఐకాన్స్ డెస్క్టాప్లో పెట్టి దానిపైన డబుల్ క్లిక్ చేసే మెథడ్ చాలామంది ఫాలో అవుతుంటారు. హైలీ రికమెండెడ్ ఆప్షన్ అని కూడా అనుకుంటుంటారు. బట్ నాకు తెలిసి డెస్క్టాప్ అనేది నా దృష్టిలో ఎప్పుడు ఇలా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మ్, శుభ్రత పరిశుభ్రత అన్నట్టు నా నేను జనరల్గా ఫోటోషాప్ని ఎప్పుడు ఓపెన్ చేసేది రన్ ద్వారా ఓపెన్ చేస్తుంటాను. అట్లా అని చెప్పి మీరు కూడా రన్ మెథడ్ని యూజ్ చేసి ఫోటోషాప్ ఓపెన్ చేయమన్న అర్థం కాదు. బట్ చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎలా ఓపెన్ చేస్తారు? మనకి విండోస్ సింబల్, మీ కీబోర్డ్లో విండోస్ సింబల్ నుండి ఆర్ ప్రెస్ చేస్తే ఒక రన్ కమాండ్ వస్తుంది. సారీ, నేను ఈఎన్ఆర్ ప్రెస్ చేశాను. ఓకే, ఇది రన్ కమాండ్. మరొకసారి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. విండోస్ సింబల్ ప్రెస్ చేసి కీబోర్డ్లో ఆర్ ప్రెస్ చేస్తే మీకు ఈ రన్ అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. బై డిఫాల్ట్ ఇక్కడ విన్ వర్డ్ అనేది టైప్ చేస్తుంది. నేను దీన్ని డిలీట్ చేసి డిలీట్ కీ ప్రెస్ చేసి డిలీట్ చేశాను. ఫోటోషాప్ పీ ప్రెస్ చేయగానే మీకు ఫోటోషాప్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ మీకు నా సిస్టంలో ఫోటోషాప్ CS6 ఒకటి ఉంది, CC అనే ఒకటి ఉంది. అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చి CC కాబట్టి ఇప్పుడు బై డిఫాల్ట్ అడ్వాన్స్డ్ వర్షనే ఓపెన్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దామా? నేను చెప్పిన దానిపైన మీకు నమ్మకం ఉండాలి, ప్లస్ నాకు నమ్మకం ఉండాలి. ఓకే ఫైన్, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫైన్, ఒకసారి ఓకే క్లిక్ చేయండి. సి, ఎడోబ్ ఫోటోషాప్ CC. ఇన్ కేస్ మీరు CS4 లేదంటే CS3 ఈ రెండు వర్షన్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఇప్పుడు మీరు ఫోటోషాప్ ఏది ఓపెన్ అవుతుందంటే ఆబ్వియస్లీ అడ్వాన్స్డ్ వర్షన్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫైన్, ఒక్కసారి మీరు ఈ ఫోటోషాప్ ఇంటర్ఫేస్ని కొంచెం మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏదన్నా హెల్ప్ చేద్దాము డిజైనర్స్ అన్నట్టు. వీళ్ళందరికీ మనం మిస్టర్ అనే పేరు పెట్టి పిలుచుకుందాం. సో దట్ మనకి వీటిల్ని హ్యూమన్స్తో కంపేర్ చేయడం వల్ల మనం ఎక్కువ రోజులు లేదంటే ఎక్కువ టైము ఈ ఈ వర్క్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ రెస్పెక్ట్ ఇచ్చి పేర్లు పెట్టి పిలుద్దాం. ఇతను ఈ పిఎస్ అనే ఈ పర్సన్ యొక్క పేరు మిస్టర్ అప్లికేషన్ టైటిల్ అనుకుందాం. సో ఇది మిస్టర్ మెనూ బార్, ఇది ఆప్షన్స్, మిస్టర్ ఆప్షన్స్, ఇది టూల్స్, ఇది లేయర్స్ ప్యానల్. అంటే ఇక్కడ ఒక సింగిల్ పర్సన్ ఉన్నాడు, ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ప్రజెంట్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మిస్టర్ కలర్, మిస్టర్ లేయర్స్. మరి ఎంతమంది ఉన్నారు ఇలాంటి ప్యానల్స్ అంటే మనం ఫోటోషాప్లో వర్క్ చేసేటప్పుడు ఇలాంటి ఒక బ్యాచ్ ఉంది, ఒక వండర్ఫుల్ బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్లో 19 మంది ఉన్నారు టోటల్, అరౌండ్ 19 పీపుల్. సో ఈ బ్యాచ్లో మన ఫ్రెండ్స్లో కూడా ఒక 20 మెంబర్స్ బ్యాచ్లో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. కాబట్టి ఈ 19 మెంబర్స్ బ్యాచ్లో ప్రతి ఒక్కరిలో ఒక వండర్ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది, అలాగే ఒక వండర్ఫుల్ వీక్నెస్లు కూడా ఉంటాయి. కానీ మనకు వీక్నెస్ గురించి తెలుసుకొని బాధపడడం కంటే వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఎక్కువసేపు మాట్లాడుకుందాం. సో ఈ 19 మెంబర్స్ గ్రూప్ ఆల్రెడీ ఇక్కడ మనకు లేరు కాబట్టి వాళ్ళు ఎక్కడో బయట ఉన్నారు. ఒక్కసారి వాళ్ళందరినీ ఇక్కడ పిలుద్దాము. ఎలా పిలుద్దామో చూద్దాం. ఈ విండోలో ఈ వర్క్ స్పేస్లో ఈ రీసెట్ ఎసెన్షియల్ అనే వర్క్ స్పేస్ని సెలెక్ట్ చేయగలిగితే ఇక్కడ చూడండి మీకు ఎంతమంది ఉన్నారో. కలర్ ఉంది, స్వాచెస్ ఉంది, అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, లేయర్స్. ఓకే, ఎనీవే ఇలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ బ్యాచ్ వీళ్ళని మనం టెక్నికల్గా అంటే బ్యాచ్ అనేది మీకు అర్థం అవడానికి నేను యూజ్ చేసే లాంగ్వేజ్ అంటే ఇది. టెక్నికల్గా మీరు ఒక టర్మినాలజీ అనేది ఉంటుంది ప్రతి అప్లికేషన్కి. మీరు ప్రోగ్రామింగ్లో వర్క్ చేసేటప్పుడు లైక్ ఊప్స్ అనే టాపిక్ మాట్లాడేటప్పుడు ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, ఇలా ఒక టర్మినాలజీ ఉంటుంది ప్రతి ఒక కోర్సు లేదంటే ఒక ప్రోడక్ట్ గురించి మీరు నేర్చుకునేటప్పుడు. అలాగే ఈ ఫోటోషాప్ మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఈ ప్రతి కాంపోనెంట్ లేదంటే దీనికి ఎలిమెంట్ అని పిలవచ్చు, కాంపోనెంట్ అని పిలవచ్చు అండి. రెండు వ్యాలిడ్ స్టేట్మెంట్స్. దీంట్లో కాంపోనెంట్ అనడంలో లేదంటే ఎలిమెంట్ అనడం వీటిల్లో ఏది కరెక్ట్ అనే దాని గురించి మనం ఆలోచించడం కంటే రెండు వ్యాలిడ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకి ఈ కంప్లీట్ ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఈ గ్రూప్ని మనం ప్యానల్ గ్రూప్ అని పిలుస్తారు.
ఎందుకు గ్రూప్ అనాలి అంటే, ఒక పర్సన్ ఉన్నప్పుడు పర్సన్ అంటారు. అదే ఇద్దరు మెంబర్స్ ఉన్నప్పుడు గ్రూపు లేదంటే బ్యాచ్ అంటారు. ఇక్కడ కూడా వీళ్ళు ఒక ముగ్గురు లేదంటే నలుగురు లేదంటే ఐదుగురు ఉన్నప్పుడు వీటిని మనం గ్రూప్స్ అంటారు. కానీ ఇది హ్యూమన్ కేటగిరీ కాదు కాబట్టి ఈ కేటగిరీ ప్యానల్స్ కేటగిరీ కాబట్టి ప్యానల్ గ్రూప్ అంటారు అనమాట. సో మనకి ఈ ఏరియాని ప్యానల్ గ్రూప్ అంటారు. నేను ఇలా మౌస్ పాయింటర్ మూవ్ చేస్తున్నాను రెక్టాంగులర్ షేప్లో. ఈ పర్టికులర్ ఏరియాని ఏమంటారు? ప్యానల్ గ్రూప్. ఓకే, ఫైన్. ఈ పర్టికులర్ టాప్ సైడ్లో ఉన్న ఈ ఏరియాని అప్లికేషన్ మెను అంటారు. ఇది అప్లికేషన్ ఆప్షన్స్ అంటారు, లేదంటే సింపుల్గా ఆప్షన్స్ అని పిలవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ అప్లికేషన్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ అప్లికేషన్ ఆప్షన్స్ అప్లికేషన్ మెను అనడం కంటే తప్పు లేదండి, అలా అనవచ్చు. ఇది మెను. ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న దీన్ని మెను బార్, దీన్ని ఆప్షన్స్ ప్యానల్, దీన్ని టూల్స్ ప్యానల్ అంటారు. ఈ పర్టికులర్ ఏరియాలో దీన్ని ఆప్షన్స్ ప్యానల్, దీన్ని ప్యానల్ గ్రూప్ అంటారు. ఇంతేనా, లేదంటే ఇంకా ఉన్నాయా అంటే 100% ఇంకొక వండర్ఫుల్ ఉంది. ఇంకొక వండర్ఫుల్ ప్యానల్ కూడా ఇక్కడ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ కనపడట్లేదు. సో అతను ఎప్పుడు యాక్టివేట్ వస్తాడు, అతను ఎప్పుడు పిక్చర్లోకి వస్తాడు, మన బాలకృష్ణ కథ వచ్చిన ఎలా సీన్లోకి వస్తాడో ఇంపార్టెంట్ పరిస్థితుల్లో ఇతను కూడా ఒక డాక్యుమెంట్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పర్సన్ పిక్చర్లోకి వస్తాడు, సీన్లోకి వస్తాడు అనమాట. మరి ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేయాలి కదా. ఫైన్. డాక్యుమెంట్ను ఓపెన్ చేయడానికి ఎలా ఓపెన్ చేయాలి అనేది నాకు తెలిసి ఫోటోషాప్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉండొచ్చు. బట్ స్టిల్ వన్స్ అగైన్, ఫైల్లో ఓపెన్ అనే కమాండ్ జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. దీని ద్వారా ఓపెన్ చేయొచ్చు. లేదంటే కంట్రోల్ ఓ మీ కీబోర్డ్ నుండి కూడా ఓపెన్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఆల్ట్ F O, ఇదొక మెథడ్. సో ఈ మూడిట్లో ఏది బెటర్, ఏది ఫాస్ట్గా అవుతుందనేది మీ చాయిస్. కానీ నేను రికమెండ్ చేసే ఆప్షన్ కంట్రోల్ ఓ. నేను ఇక్కడ నా కీబోర్డ్లో కంట్రోల్ ఓ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మై కంప్యూటర్లో యూట్యూబ్ డేటా అనే ఒక డ్రైవ్లో ఉన్నాను. ఇక్కడ ఫోటోషాప్ వర్క్ స్పేస్ గురించి ఒక చిన్న స్క్రీన్ తయారు చేశాను. ఆ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఇది. సో ఈరోజు మన టాపిక్ వచ్చి నావిగేటింగ్ అండ్ కస్టమైజింగ్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి ఈ స్క్రీన్ని నేను ఇక్కడ డెవలప్ చేశాను. ఈ టాపిక్లో మనం నేర్చుకోబోయే ముఖ్యమైన 3 అంశాలు: వర్కింగ్ విత్ ప్యానల్స్ అండ్ మెనూస్, ఇదొక ఏరియా. యూజింగ్ ప్రీడిఫైన్డ్ వర్క్ స్పేసెస్. ప్రీడిఫైన్డ్ అంటే మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎడోబ్ కంపెనీ, ఎడోబ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని వర్క్ స్పేసెస్ రికమెండ్ చేశారు. ఆ వర్క్ స్పేసెస్ ఎవరికి ఉపయోగపడతాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకొకటి క్రియేటింగ్ యూజర్ డిఫైన్డ్ వర్క్ స్పేసెస్. అంటే ఈ ట్యుటోరియల్ అంటే డిజైనింగ్ కాకుండా ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు మేబీ చూస్తున్నట్లయితే, వేరియబుల్స్లో కూడా మనకి యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్, ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ అని ఉంటాయి. ప్రీడిఫైన్డ్ అంటే మీకు ఎస్పెషల్లీ మీకు కాన్స్టెంట్ వేరియబుల్స్ లాగా అన్నమాట. సో ఇక్కడ కూడా మీకు వర్కింగ్ విత్ ప్యానల్స్ అండ్ మెనూస్, యూజర్ డిఫైన్డ్ వర్క్ స్పేసెస్, ప్రీడిఫైన్డ్ వర్క్ స్పేసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ విండో మెనూలో వర్క్ స్పేసెస్లోకి వెళ్ళినప్పుడు ఈ డిజిటల్ విద్య అనేది మన యూజర్ డిఫైన్డ్, అంటే నేను క్రియేట్ చేసిన వర్క్ స్పేస్. కానీ ఈ మిగతా ఉన్నాయి చూసారా, ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడండి. అంటే ఈ లైన్ని టెక్నికల్గా XML లాంగ్వేజ్ తెలిసిన ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. దీన్ని సపరేటర్స్ అంటారు. అంటే ఈ ఎసెన్షియల్, వాట్ ఈజ్ న్యూ, 3D, మోషన్, పెయింటింగ్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఈ డిజిటల్ విద్య అనేది నేను క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ కాబట్టి దీన్ని యూజర్ డిఫైన్డ్ అంటారు. కానీ ఈ 3D, మోషన్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, ఈ పర్టికులర్ ఈ గ్రూప్ని ఏమంటారంటే సిస్టమ్ డిఫైన్డ్ లేదంటే ప్రీ డిఫైన్డ్, ఎలా అయినా పిలవచ్చు. ఫైన్. సో ఇక్కడ మనకు వర్క్ స్పేసెస్ ఎన్ని రకాలుగా ఉంది అంటే ఇదిగోండి. అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేశాను ప్రీ డిఫైన్డ్. అంటే మీరు ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ అప్లికేషన్తో పాటు మీకు ఈ ప్రీ డిఫైన్డ్ వర్క్ స్పేసెస్ కొన్ని వస్తాయి. అవి మీకు ఎక్కడ ఉంటాయంటే ఇదిగోండి, ఈ రైట్ సైడ్ కర్సర్ నేను మూవ్ చేస్తున్నాను. దీన్ని వర్క్ స్పేస్ స్విచ్చర్ అంటారు. వర్క్ స్పేస్ స్విచ్చర్. ఇక్కడ మీరు కర్సర్ మూవ్ చేస్తే టూల్ టిప్ కనపడుతుంది, సెలెక్ట్ వర్క్ స్పేస్ అని. ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తానో, ఇన్ కేస్ నేను పెయింటింగ్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తే, ఒక పెయింటర్, ఒక డిజిటల్ పెయింటింగ్ ప్రొఫెషనల్ లేదంటే ఒక స్టూడెంట్ రెగ్యులర్గా పెయింటింగ్ చేసేటప్పుడు అతనికి ఎలాంటి టూల్స్ అవసరమో అనే దాన్ని బట్టి ఎడోబోళ్ళు ఈ వర్క్ స్పేస్ని డిఫైన్ చేశారు. కొంతమంది కంటెంట్ రైటర్స్ ఉంటారండి. అంటే ఒక బ్లాగ్ కంటెంట్ రాస్తూ ఉంటారు. జనరల్గా కంటెంట్ రైటర్స్ MS వర్డ్, ఇన్డిజైన్ వీటిలో వర్క్ చేస్తుంటారు. బట్ ఫోటోషాప్లో కూడా కంటెంట్ రైటర్ సంబంధించి లేదంటే ఎక్కువ టైపోగ్రఫీ మీద వర్క్ చేసే ఒక సపరేట్ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఈ టైపోగ్రఫీ వర్క్ స్పేస్ అనేది 100% న్యాయం చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ టైపోగ్రఫీకి సంబంధించిన స్టైల్స్ అవ్వచ్చు, లేదంటే క్యారెక్టర్ ప్యానల్, పారాగ్రాఫ్ ప్యానల్, ఇవన్నీ కూడా
ఈ టైపోగ్రఫీకి సంబంధించిన వర్క్ స్పేస్, అంటే ఆ పర్టికులర్ డొమైన్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అలాగే మోషన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఎస్పెషల్లీ యానిమేషన్. అది జిఫ్ యానిమేషన్స్ కావచ్చు, లేదంటే వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు. అంటే వీడియో ఎడిటింగ్ అనగానే చాలామంది ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనుకుంటారు. సో నా ఉద్దేశం అది కాదండి. ఫోటోషాప్ సీసీలో లేదంటే CS6లో ఇక్కడ వీడియో ఎడిటింగ్ సంబంధించిన ఫీచర్స్ కొన్ని దీంట్లో యాడ్ చేశారు. దానికి మనకు సపరేట్ లెసన్ ఫ్యూచర్లో మీరు చూడొచ్చు. సో మోషన్ అనేది బేసికల్గా యానిమేటర్ రిలేటెడ్. ఓకే. సో ఇది 3D. 3D అంటే ఎస్పెషల్లీ మీకు 3D ఎలిమెంట్స్, అంటే మీకు మ్యాక్స్ కానీ లేదంటే మాయా టచ్ ఉన్నప్పుడు కొన్ని 3D ఆబ్జెక్ట్స్, క్యూబు లేదంటే స్పియర్ లేదంటే టోరస్, ఇలాంటి కాంపోనెంట్స్ లేదంటే ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు వీటిలో ఏ వర్క్ స్పేస్ మీరు సెలెక్ట్ చేసినా ఈ మెనూస్లో మాత్రం ఈ ఇలాగే ఉంటాయి. కానీ ఈ ఫోటోషాప్ సీసీలో కొత్తగా యాడ్ చేసిన ఆప్షన్స్ ఏంటో నాకు తెలియట్లేదు. ఇక్కడ ఒక బిగినర్గా ఫోటోషాప్ CS6 నుండి ఫోటోషాప్ సీసీ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు అసలు ఎందుకు నేర్చుకోవాలి, CS6లో దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వాట్ ఆర్ ది న్యూ ఫీచర్స్ ఇన్ ఫోటోషాప్ సీసీ అని ఎనీవే మీకు చాలా వీడియోస్ వస్తాయి. కానీ ఈ ఫోటోషాప్లో ఉన్న వర్క్ స్పేసెస్ ఫీచర్లో వాట్ ఈజ్ న్యూ అనేది మీరు క్లిక్ చేసినప్పుడు ఏమో జరుగుతుందంటే ఇంటర్నల్గా ఇక్కడ చూడండి, షేర్ ఆన్ బిహాన్స్ ఈజ్ వండర్ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీని గురించి ఒక సపరేట్ లెసన్ ఒకటి నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే ఈ షేర్ ఆన్ బిహాన్స్ అనేది కొత్తగా యాడ్ చేశారు. ఓకే. సో అలాగే ఇది చూడండి, క్రాప్ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఈ సీసీలో క్రాప్ అనేది చాలా వండర్ఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్గా దీంట్లో చాలా అడిషనల్ ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు. అందువల్ల ఇది నీకు డిఫరెంట్ కలర్లో వస్తుంది. ఓకే. లేయర్స్లో ఏమన్నా కొత్తగా యాడ్ అయినాయా, ఒకసారి మీరు కలర్ మారింది అనుకుంటే అది ఫోటోషాప్లో ఇదిగోండి కలర్ రేంజ్ పాతదే ఉంది, పాత వర్షన్లో ఇక్కడ ఉంది, బట్ దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీకు దీని యొక్క ఫంక్షనాలిటీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారన్నమాట. అలాగే ఫిల్టర్స్లో లిక్విఫై, ఆయిల్ పెయింట్, షార్పన్, కెమెరా రా, 3Dలో ఏమైనా ఉన్నాయా అట్లా మీరు చెక్ చేసుకోండి. 100%, 200%. మరి ఇవి ఫోటోషాప్ పాత వర్షన్లో ఉన్నాయా అంటే పాత వర్షన్లో మీకు ఈ వ్యూలో యాక్చువల్ పిక్సెల్స్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు వీళ్ళు ఆ పర్టికులర్ ఆప్షన్ రిమూవ్ చేసి 100% అనేది యాడ్ చేశారు. అలాగే దీంట్లో పారాగ్రాఫ్ స్టైల్స్, ప్రాపర్టీస్. ఓకే. ఇవి రెండు కూడా చాలా ఎక్సలెంట్ ఆప్షన్స్. స్టైల్స్ అనగానే మీకు చాలామందికి కామన్గా ఉన్న నాలెడ్జ్, వాళ్ళకు బేసిక్గా తెలిసింది ఏంటంటే ఒక్కసారి క్రియేట్ చేసుకొని మెనీ నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసే మెథడ్ స్టైల్స్ అంటారు బేసిక్గా. అంటే మీకు క్యాస్కేడింగ్ స్టైల్, CSS కూడా బేసిక్ ఫంక్షన్ అదే ఉంటుంది. వెబ్ డెవలపర్స్లో ఒక పర్టికులర్ పారాగ్రాఫ్కి 100 పారాగ్రాఫ్స్కి సేమ్ కలర్ కావాలంటే CSS ఒక్కసారి డిఫైన్ చేసి మెనీ నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఫోటోషాప్లో మీకు ఒక 10 పేజెస్ లేదంటే ఒక పర్టికులర్ లేఅవుట్ వర్క్ చేసేటప్పుడు ఒకసారి పారాగ్రాఫ్ స్టైల్స్ క్రియేట్ చేసి అది మీ రిక్వైర్మెంట్ ఉన్న చోట ప్రతిసారి మీరు అప్లై చేయొచ్చు. మరి నార్మల్గా అప్లై చేయొచ్చు కదా అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఆర్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫాంట్ మార్చాలి, లేదంటే ఒక లెటర్కి ఇంకో లెటర్కి మధ్య గ్యాప్, అదే కీర్నింగ్, ట్రాకింగ్, ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి. ఒకసారి మీరు చేంజ్ చేస్తే మీ ఎంటైర్ లేఅవుట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈ స్టైల్స్ అనేది చాలా బ్యూటిఫుల్ ఇన్నోవేషన్, ఎస్పెషల్లీ ఫోటోషాప్లో ఈ సీసీలో వీళ్ళు యాడ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఓకే, ఫైన్. సో వీటిల్లో ఈ ఫోటోషాప్ ఈ వర్క్ స్పేస్లో మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన 3 షార్ట్ కట్స్ ఏంటి అంటే, ఇక్కడ ఈ టూల్స్ దీన్ని ఆప్షన్స్ అంటారు, దీన్ని ప్యానల్ గ్రూప్ అంటారు. జనరల్గా బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది, కానీ ఈ 3 ఎలిమెంట్స్ కోర్ కాంపోనెంట్స్ అంటారు. ఇందాక చెప్పాను, ఎప్పుడైతే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుందో అడిషనల్గా ఇంకొక ప్యానల్ వస్తుంది, దీన్ని స్టేటస్ బార్ అంటారు. ఈ స్టేటస్ బార్ అనేది చాలా వండర్ఫుల్ ఆప్షన్ అండి. అంటే మీకు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, అంటే ఇక్కడ ఈ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి అంటే మీకు లార్జ్ డాక్యుమెంట్స్ మీద వర్క్ చేసేటప్పుడు దాని యొక్క ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది, ఎంత టైం తీసుకుంటుంది, ప్రజెంట్ ఏ టూల్లో ఉన్నామో, సేవింగ్ ప్రోగ్రెస్ ఎంత ఉంది, అంటే ఒక 10 GB ఫైల్ తయారు చేసినప్పుడు అది సేవ్ క్లిక్ చేసినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది అనేది మీకు ఇక్కడ లైక్ డౌన్లోడింగ్ లాగా చూపిస్తూ ఉంటుంది. వీటి గురించి ఎలాగ మనకి ప్రతి టాపిక్ గురించి లెసన్ బై లెసన్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా ఈ వర్క్ స్పేస్లో ఏం డిస్కస్ చేస్తామనే దాని గురించి చెప్తున్నాను. అలాగే ఇక్కడ బీహాన్స్ షేరింగ్ అని ఒకటి ఉంది. అలాగే ఇక్కడ ప్రజెంట్ ఈ డాక్యుమెంట్కి ఉన్న మ్యాగ్నిఫికేషన్స్ గురించి ఇక్కడ ఒక ఏరియా ఉంది. ఇక్కడ నేను డబల్ క్లిక్ చేశాను, 66%, 67 అని ఉంది. ఇప్పుడు దీన్ని నేను 100 అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ 100% చూపిస్తుంది. ఓకే,
సో ఇది మళ్ళీ తగ్గించాలి, ప్రీవియస్ స్టేజ్కి రావాలి అంటే ఎంత ఉంది ప్రీవియస్ స్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 66 అనుకోండి, మళ్ళీ ఎంటర్ చేస్తే ఆ స్టేజ్కి వెళ్తుంది. ప్రతిసారి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి వాల్యూని ఎంటర్ చేయడం కంటే బెటర్ మెథడ్ ఏమన్నా ఉందా అంటే ఎస్ ఉంది. దాన్నే మీకు కీబోర్డ్ షార్ట్ కట్ అంటారు, కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్. ఓకే, ఇదేనా వేరే మెథడ్స్ ఉన్నాయంటే ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ సెషన్ కాబట్టి బేసిక్గా ఉన్న సింపుల్ షార్ట్ కట్స్ ద్వారా ఈ వర్క్ స్పేస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫైన్. ఓకే, సో ఇక్కడ ఈ 3 షార్ట్ కట్స్ మీరు తెలుసుకోవాల్సిన షార్ట్ కట్స్ ఏంటి అంటే, ఒకటి ట్యాబ్కి. ఈ ట్యాబ్కి ఏం చేస్తుంది అంటే ఈ టూల్స్ ప్లస్ ఈ ఆప్షన్స్, ఈ ప్యానల్ గ్రూప్, ఈ 3 ప్యానల్స్ హైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ కానీ మీరు క్లిక్ చేస్తే ఓన్లీ ఈ ప్యానల్ సెట్ ఉంది చూసారా, ఈ ఏరియా మాత్రమే హైడ్ అవుతుంది. చూడండి, షిఫ్ట్ ప్లస్ ట్యాబ్, నేను కీబోర్డ్ నుండి షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ యూజ్ చేస్తున్నాను, షిఫ్ట్ ట్యాబ్ హైడ్ అయింది. మరి తిరిగి రావాలి అంటే షిఫ్ట్ ట్యాబ్. ఈ ఆపరేషన్ అనేది మీరు ఈ ప్యానల్స్ ద్వారా చేయలేరండి. ఓకే, తప్పకుండా మీరు కీబోర్డ్ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కంట్రోల్ ట్యాబ్ అనేది ఈ కీబోర్డ్స్ ఈ మెనూ బార్లో ఎక్కడ ఉండదు మీకు. అలాగే షిఫ్ట్ ట్యాబ్ అనేది కూడా ఈ మెనూస్లో ఎక్కడ కూడా మీకు ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ట్యాబ్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ట్యాబ్ కీ అంటే మొత్తం ప్యానల్ సైడ్ అవుతాయి. ట్యాబ్ కీతో పాటు మీరు షిఫ్ట్ యూజ్ చేశారంటే ఓన్లీ ప్యానల్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఓకే, అలాగే షిఫ్ట్ కాకుండా ఇదే ట్యాబ్ కీతో కంట్రోల్ ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ప్రజెంట్ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ నా ఫోటోషాప్లో? ఒకే ఒక డాక్యుమెంట్ ఉంది. సో సింగిల్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఈ కంట్రోల్ ట్యాబ్ అనేది వర్క్ చేయదండి. ఎందుకంటే కంట్రోల్ ట్యాబ్ అనేది బేసిక్గా డాక్యుమెంట్ నావిగేషన్కి యూజ్ చేసే ఒక షార్ట్ కట్, ఒక వండర్ఫుల్ షార్ట్ కట్స్. మరి డాక్యుమెంట్ నావిగేషన్ అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ మీరు ఫోటోషాప్లో ఓపెన్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ నుండి ఇంకొక డాక్యుమెంట్కి జంప్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే ఈ కంట్రోల్ ట్యాబ్ కీ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఫైన్. మరి డాక్యుమెంట్స్ కొన్ని ఓపెన్ చేద్దాం. ఫైల్లో ఓపెన్, ప్రాబబ్లీ యూట్యూబ్ కాకుండా పర్సనల్ డేటాలో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 కంట్రోల్ ప్రెస్ చేశాను, ప్లస్ ప్రాబబ్లీ ఈ ఇమేజ్ ఒకటి, ఈ ఇమేజ్ ఒకటి. ఓకే, లైక్ మ్యాట్రిక్స్ టైప్లో సెలెక్ట్ చేశాను. ఫైన్, ఓపెన్. ఫైన్. ఇప్పుడు నేను ఏ డాక్యుమెంట్ యాక్టివేట్ అయ్యింది అంటే ఇక్కడ చూడండి, మీ ఈ పర్టికులర్ ఏరియాని డాక్యుమెంట్ నావిగేషన్ లేదంటే డాక్యుమెంట్ ట్యాబ్ అంటారు. కానీ క్లిక్ చేస్తే మాత్రం ఆ డాక్యుమెంట్కి మనం జంప్ అవుతాం. ఓకే, ఒక డాక్యుమెంట్ నుండి ఇంకొక డాక్యుమెంట్కి జంప్ అవ్వాలి అంటే ఈ డాక్యుమెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేసేది ఒక మెథడ్. సో ఇది చాలా ఈజీ మెథడ్ అండి, కానీ మన లైఫ్ను మనం కాంప్లికేట్ చేసుకోవడం మంచిది కాదు కాబట్టి ఇదే బెటర్ మెథడ్ కాబట్టి దీన్నే ఫాలో అవ్వండి మీరు. కానీ మీరు ఇంకా తెలుసుకోవాలి, ఫ్యూచర్లో ఒక మంచి ట్రైనర్ అవ్వాలి లేదంటే మంచి ఇన్స్టిట్యూట్లో పార్ట్ టైం ఫ్యాకల్టీ కావాలి అన్నప్పుడు స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ఆప్షన్ చెప్పాల్సి వస్తుంది. అందువల్ల విండోలో కూడా మనం ఈ నావిగేషన్ అనేది చూడొచ్చు. విండోలో ఇక్కడ చూడండి చాలా మెనూస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీని ద్వారా కూడా మీరు ఒక డాక్యుమెంట్ నుండి ఇంకొక డాక్యుమెంట్కి జంప్ అవ్వచ్చు. సో ఒక డాక్యుమెంట్ నుండి ఇంకో డాక్యుమెంట్కి జంప్ అవ్వడానికి మనం ఇప్పుడు 2 మెథడ్స్ చూసాం. ఒకటి ఈ డాక్యుమెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేసే మెథడ్. సెకండ్, విండో మెనూలో ఆ డాక్యుమెంట్ నేమ్ దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫోటోషాప్ మిమ్మల్ని ఆ డాక్యుమెంట్కి తీసుకెళ్తుంది. ఇది కాకుండా ఇప్పుడు కంట్రోల్ ట్యాబ్ అనేది షార్ట్ కట్. సో వీటన్నిటిలే కంటే నాకు బెస్ట్ షార్ట్ కట్, ఈజీ మెథడ్ కంట్రోల్ ట్యాబ్. ఓకే, ఫైన్. సో ఈ వర్క్ స్పేస్లో ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే వర్కింగ్ విత్ ప్యానల్స్ అండ్ మెనూస్, యూజింగ్ ప్రీ డిఫైన్డ్ వర్క్ స్పేసెస్, క్రియేటింగ్ యూజర్ డిఫైన్డ్. అసలు యాక్చువల్గా మెయిన్ టాపిక్స్ ఇవి. దానికంటే ముందు ఇది చాలా బేసిక్ ఇంట్రడక్షన్. ఈ 3 టాపిక్స్ గురించి ప్రాబబ్లీ నెక్స్ట్ లెసన్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.